డబ్బు ఈ పదం వినగానే మనలో చాలామందికి రకరకాల ఆలోచనలొస్తాయి కదా. సరే, ఈరోజు మనం డబ్బు గురించి మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేయగల ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఐడియా గురించి మాట్లాడుకుందాం. పర్సనల్ ఫైనాన్స్ని అర్థం చేసుకోవడానికి ఇదొక కొత్త కోణం అనుకోవచ్చు. డబ్బు ఆక్సిజన్ లాంటిది. జీవితానికి పరమార్థం ఆక్సిజన్ కాదు, కాని ఆక్సిజన్ లేకుండా 3 నిమిషాల కన్నా ఎక్కువ బతకలేం. ఎంత సూటిగా, ఎంత లోతుగా ఉంది గదూ ఈ మాట. ఒక్క క్షణం ఆలోచిస్తే డబ్బు గురించి మనం ఆలోచించే తీరును మార్చడానికి ఇంతకంటే మంచి ప్రారంభం ఉంటుందా? జీవితమంటే ఊపిరి తీసుకోవడం మాత్రమే కాదు, కాని ఊపిరి లేకపోతే అసలు జీవితమే లేదు. అవును, ఇది కేవలం ఎవరో చెప్పిన ఒక తెలివైన కొటేషన్ కాదు. ఇది నిజానికి ఆరోగ్యకరమైన ఫైనాన్షియల్ లైఫ్కి ఒక ఫౌండేషన్ ప్రిన్సిపల్. ఈ ఒక్క ఐడియాలో ఉన్న పవర్ని మనం నిజంగా అర్థం చేసుకుంటే డబ్బు గురించి మనకున్న చాలా టెన్షన్లు, ఆందోళనలు మాయమైపోతాయి. సరే, మరి ఈ ఎనాలజీని, ఈ పోలికని ఇంకాస్త లోతుగా చూద్దామా? ఫస్ట్ మనందరికీ బాగా తెలిసిన ఆక్సిజన్ గురించి మాట్లాడుకుందాం. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. ఆక్సిజన్ అనేది మన బ్రతుక్కి ఎంత ముఖ్యమో. అది లేకపోతే ఇంకేదీ లేదు, ఏదీ సాధ్యం కాదు. ఇదొక ఫండమెంటల్ నీడ్, ఎవరూ కాదనలేని నిజం. కేవలం 3 నిమిషాలు, జస్ట్ 3 మినిట్స్. ఈ చిన్న నెంబర్ ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో, ఎంత పవర్ఫుల్గా చెప్తుందో చూడండి. ఆ కొద్ది క్షణాలు ఆక్సిజన్ అందకపోతే మన కలలు, మన లక్ష్యాలు, మన సంబంధాలు ఇవన్నీ ఒక్కసారిగా అర్థం లేకుండా పోతాయి. ఇక్కడే ఆక్సిజన్ విషయంలో ఒక విచిత్రమైన పారాడాక్స్ ఉంది. అదేంటంటే, అది మన చుట్టూ ఉన్నంతసేపు మనం దాన్నస్సలు పట్టించుకోం. ఊపిరి తీసుకుంటున్నామని కూడా మనకు గుర్తుండదు. కాని ఒక్క క్షణము అది అందకపోతే అప్పుడు ప్రపంచంలో మనకు దానికన్నా ముఖ్యమైనది ఇంకేదీ ఉండదు. మరి అలాని రోజంతా ఊపిరి తీసుకోవటం గురించి ఆలోచించటం మన జీవిత లక్ష్యమా? కాదు కదా. అది కేవలం మనం బ్రతకడానికి ఒక సాధనం, అంతే. రైట్, ఇక్కడి వరకు ఆక్సిజన్ గురించి అంతా ఓకే. మరి దీనికి, డబ్బుకి సంబంధమేంటి? ఇప్పుడు ఆక్సిజన్ అనే బయలాజికల్ రియాలిటీ నుంచి డబ్బు అనే ఫైనాన్షియల్ రియాలిటీ వైపు మన ఫోకస్ షిఫ్ట్ చేద్దాం. సరే, ఇప్పుడు సేమ్ ఇదే ఆక్సిజన్ లాజిక్ను మన ఫైనాన్షియల్ లైఫ్కి అప్లై చేద్దాం. ఇది డబ్బుపై మనకున్న అభిప్రాయాన్ని ఎలా మార్చేస్తుందో గమనిద్దాం. ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే ఆక్సిజన్కి, డబ్బుకి మధ్య ఉన్న పోలికలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఆక్సిజన్ మన శరీరం బ్రతకడానికి అవసరం, అలాగే డబ్బు మన ఆర్థిక జీవితం సాగడానికి అవసరం. రెండూ సరిపడా ఉన్నప్పుడు అస్సలు వాటిని మనం గమనించం, మన శ్వాసలాగే. కాని ఎప్పుడైతే వాటి కొరత ఏర్పడుతుందో అప్పుడు మన ప్రపంచం మొత్తం వాటి చుట్టూనే తిరుగుతుంది. ఆ పరిస్థితినే మనం ఆర్థికంగా ఊపిరాడకపోవటం అనొచ్చు. అంటే ఫైనాన్షియల్ సఫకేషన్. ఇది జస్ట్ డబ్బు లేకపోవడం మాత్రమే కాదు. అప్పుల గురించి ఆలోచనలు, కట్టాల్సిన బిల్లుల టెన్షన్, ఇవన్నీ మన మైండ్ని, మన ఎనర్జీని, మన ఫోకస్ని పూర్తిగా లాగేసుకుంటాయి. ఇంకా దేని గురించి ఆలోచించలేని పరిస్థితికి వచ్చేస్తాం. ఇది మనల్ని మొత్తం ఎనాలజీలో చాలా ముఖ్యమైన పాయింట్కి తీసుకువస్తుంది. కేవలం బ్రతకడానికి అవసరమైన వాటి నుండి అసలు జీవిత పరమార్థం ఏంటి అనేదానివైపు వెళ్దాం. మళ్ళీ ఆ మొదటి కొటేషన్ని గుర్తు చేసుకుందాం. జీవితానికి పరమార్థం ఆక్సిజన్ కాదు. ఆలోచించండి, కేవలం ఊపిరి పీల్చుకోవడం మన జీవిత లక్ష్యం కానప్పుడు, కేవలం డబ్బు సంపాదించడం, దాన్ని పోగేయడం అది ఎలా జీవిత లక్ష్యమవుతుంది? సో ఈ మొత్తం ఐడియాని మన ఒక సింపుల్ 2 స్టెప్ ఫిలాసఫీలా మార్చుకోవచ్చు. స్టెప్ 1, మన ఆక్సిజన్ని సెక్యూర్ చేసుకోవాలి. అంటే మన ఆర్థిక పరిస్థితిని ఒక స్టేబుల్ స్టేజ్కి తీసుకురావాలి. డబ్బు గురించి నిరంతరం ఆందోళన పడాల్సిన అవసరం లేని స్థితికి. ఇక ఆ తర్వాతే స్టెప్ 2, మన జీవితాన్ని మనం జీవించడం. అంటే నిజంగా మనకు ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టడం. మన ప్యాషన్, మన ఎదుగుదల, మన రిలేషన్షిప్స్ ఇలాంటివన్నమాట. అయితే ఈ మైండ్ సెట్ని మన జీవితంలోకి తెచ్చుకోవడం అంటే ఏంటి? ప్రాక్టికల్గా దాన్ని ఎలా అప్లై చేయాలి? ఈ ఆక్సిజన్ మైండ్ సెట్ అంటే ఇదే. డబ్బుని ఒక స్కోర్ కార్డ్లా కాకుండా ఒక టూల్గా చూడటం. ఎప్పుడూ ఇంకా ఇంకా కావాలి అనుకోకుండా మన లైఫ్ని సంతోషంగా గడపడానికి సరిపడా ఎంత అనేది లక్ష్యంగా పెట్టుకోవడం. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫైనాన్షియల్ హెల్త్ అనేది లైఫ్లో అసలైన పనులు చేయడానికి ఒక ఫౌండేషన్ మాత్రమే, అదే ఫైనల్ గోల్ కాదు. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ప్రస్తుతం డబ్బు మన జీవితంలో ఆక్సిజన్లా స్వేచ్ఛగా ప్రవహిస్తోందా? లేక మనం ఊపిరి బిగబట్టుకుని బ్రతుకుతున్నామా? ఒక్క క్షణం దీని గురించి ఆలోచిద్దాం.
ఈ ప్రశ్నకు దొరికే సమాధానం మన ఆర్థిక భవిష్యత్తునే మార్చేయచ్చు.